Good morning children. In this video today I will discuss about living or non-living. This is class 3 science first lesson. Living and non-living. Our earth is full of wonderful things. What are they? There are birds, plants, animals, buses, aeroplanes, bridges and buildings. There are clouds, air and water, any other. Aeroplanes, buses, bridges, buildings are made by humans. They are called human-made things. And buses gani, next aeroplanes, bridges, ఇలా కొన్ని థింగ్స్ మనుషులు తయారు చేస్తారు. సో అటువంటి వాటిని హ్యూమన్ మేడ్ థింగ్స్ అని అంటారు. థింగ్స్ లైక్ ప్లాంట్స్, బర్డ్స్, clouds, rocks, next sun, stars, moon are do not made by humans. కొన్ని థింగ్స్ మనుషులు తయారు చేయలేరు. ఈ థింగ్స్ నేచర్ గివ్ దీస్ థింగ్స్ టు us. నేచర్ మనకి ఇస్తుంది. ఇలాంటి థింగ్స్ని నేచర్ మనకి ఇస్తుంది. క్లౌడ్స్ కానీ ప్లాంట్స్, బర్డ్స్ ఇటువంటి థింగ్స్ని నేచర్ మనకి ఇస్తుంది. అవి మనుషులు తయారు చేయాలి. సో దే ఆర్ కాల్డ్ న్యాచురల్ థింగ్స్. ఓకే, హ్యావ్ అండర్స్టూడ్ హ్యూమన్ మేడ్ థింగ్స్. హ్యూమన్ మేడ్ థింగ్స్. నెక్స్ట్ natural things. Okay, things like buses, aeroplanes, bridges and buildings are made by humans. They are called human made things. Things like clouds, stars, moon and sun are do not made by humans. They are called natural things. Nature give these things, so they are called natural things. All natural things, all human made things and natural things such as clouds, rocks are non-living things. Plants, animals, humans and birds are living things. Okay, next living things. Living things can move, next need food, breathe, reproduce, feed. Okay, living things అనేవి లివింగ్ థింగ్స్కి మన ఆహారం కావాలి, నెక్స్ట్ అవి మూవ్ అవ్వగలుగుతాయి, నెక్స్ట్ బ్రీతింగ్, నెక్స్ట్ ఫీల్ అవ్వటం, ఇటువంటివి జరుగుతాయి. నాన్ లివింగ్ థింగ్స్లో ఇటువంటి ఫీలింగ్స్ ఏవి ఉండవు. సో ఫస్ట్ లివింగ్ థింగ్స్ వీ నీడ్ living things move. The movement of the things shows that they are alive. And birds and some insects are fly. Next, dogs and cats walks, fish swim. These animals move. These animals are move. Why? Because they have a life. For example, బర్డ్స్ కానీ నెక్స్ట్ యానిమల్స్ కానీ అవన్నీ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవడం అనేది జరుగుతుంది. అవి ఎందుకు మూవ్ అవుతున్నాయి? అవి ఫుడ్ కోసం అనమాట. ఫుడ్
తీసుకోవడం కోసము వాటి యొక్క లైఫ్ అది కాబట్టి ఫుడ్ తీసుకోవడం కోసం అవి ఒక చోట నుంచి ఇంకో చోటికి మూవ్ అవడం అనేది జరుగుతుంది. ద సన్ఫ్లవర్ టర్న్స్ టువర్డ్స్ ద సన్. These are living things. Living things can move. Next, for example, does a chair move by itself? No, we have to move it. Chair దానంతట అదిగా మూవ్ అవ్వగలుగుతుందా? నో అవ్వదు. ఎందుకని? దాన్ని మనం మూవ్ చేస్తేనే మూవ్ అవుతుంది. దట్ ఈస్ నాన్ లివింగ్ థింగ్. ఓన్లీ లివింగ్ థింగ్స్ కెన్ మూవ్ ఓన్ దే. ఓన్లీ లివింగ్ థింగ్స్ మాత్రమే వాటంతట అవి మూవ్ అవ్వగలుగుతాయి. నాన్ లివింగ్ థింగ్స్ అనేవి మూవ్ అవ్వవు. నెక్స్ట్, లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్. Living things need food. Living things need food. What do you do when we feel hungry? మీకు ఆకలిస్తుంది ఏం చేస్తావు? You eat food. Drink water after eating food. నువ్వు ఫుడ్ తీసుకుంటావు. నెక్స్ట్ వాటర్. ఫుడ్ కంప్లీట్ చేసిన తర్వాత వాటర్ అనేది తీసుకుంటాం. Why do we need food? ఫుడ్ అనేది నీకు ఎందుకు? We need food. It live. Next, food help us to grow. మనం జీవించడం కోసం ఫుడ్ అనేది తీసుకుంటాం. అలాగే మన పెరుగుదలకి ఫుడ్ అనేది చాలా అవసరం. నెక్స్ట్, యానిమల్స్. Animals can get food from plants and other animals. Most plants make their own food using air, sunlight and water. Animals అనేవి ఫుడ్ ని వేరే యానిమల్స్ మీద డిపెండ్ అవుతాయి. నెక్స్ట్, ప్లాంట్స్ నుంచి తీసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్, ప్లాంట్స్ అయితే ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఓన్గానే ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. వేటిని యూజ్ చేసుకుంటాయి అంటే కార్బన్ డైఆక్సైడ్, ఎయిర్ అండ్ క్లోరోఫిల్ అండ్ సన్లైట్. యూజ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ను ఉపయోగించుకుని ప్లాంట్స్ అనేవి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో వై దీస్ ఆర్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ living things need food. Okay. Does your toy need food? మీ దగ్గర టాయ్ ఉంటుంది కదా, మీరు ఆడుకుంటారు, వస్తువు బొమ్మలతో వాటితో ఆడుకుంటారు. మీ దగ్గర ఒక టాయ్ ఉంది, దానికి ఫుడ్ అవసరమా? నో. వై? దట్ ఈస్ నాన్ లివింగ్ థింగ్. ఓన్లీ లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్. ఓకే. నెక్స్ట్, living things to grow. Living things to grow. A human baby grows to an adult. A chick grows to a hen.
కొన్ని రోజుల తర్వాత అది పెరిగి పెద్ద ట్రీలా తయారవుతుంది అనమాట. సో లివింగ్ థింగ్స్ కెన్ గ్రో, నాన్ లివింగ్ థింగ్స్ కెనాట్ గ్రో. వై? ఫర్ ఎగ్జాంపుల్, can a big computer grows to sorry can a small computer grows to big computer? No. Next, can a toy big sorry can a small toy grows to big toy? No. Why? Toy and computer are non living things. Only living things can grow, non living things cannot grow. Next, living things feed. Living things feed. A dog barks at a stranger. Next, when you are happy, you laugh. అంటే డాగ్ గట్టిగా అరవడము, నెక్స్ట్ మనం హ్యాపీగా ఉన్నప్పుడు నవ్వడము, ఇలాంటివన్నీ చేస్తాం. డూ యూ క్రై సమ్ టైమ్స్? డూ యూ గెట్ యాంగ్రీ? డూ యూ పెయిన్ ఫీల్? ఎస్, వీ ఆల్. మనం అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏడవడము, నెక్స్ట్ మనం పడిపోయినప్పుడు దెబ్బ తగిలితే అది పెయిన్ ఫీల్ అవ్వడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవునా? వై? living things can feed, non living things cannot feed. Why? For example, your toy do not cry if you throw them on the floor. ఇప్పుడు మీ దగ్గర ఒక టాయ్, ఆ టాయ్ని గట్టిగా నేల మీద విసిరేసారనుకోండి, అది ఫీల్ అవుతుందా, ఏడుస్తుందా? ఏడదు. వై? దట్ ఈస్ నాన్ లివింగ్ థింగ్. ఆ టాయ్ అనేది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి అది ఫీల్ అవ్వదు, ఏడవటం అనేది చేయదు. సో ఓన్లీ లివింగ్ థింగ్స్ కెన్ ఫీల్, నాన్ లివింగ్ థింగ్స్ కెనాట్ ఫీల్. నెక్స్ట్, living things breathe. Living things breathe. Place one hand on your chest. one hand ni మన chest మీద ఇలా పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. Place one hand on your chest. What do you feel? What do you feel? It goes up and down. మనం అబ్జర్వ్ చేస్తే ఈ చెస్ట్ అనేది అప్ అండ్ డౌన్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, చెస్ట్ గోస్ అప్, వీ కెన్ బ్రీత్ ఇన్ ఎయిర్. ఓకే, ఇలా చెస్ట్ అనేది ఇలా పైకి మూవ్ అయినప్పుడు మనము బ్రీతింగ్ అనేది చేస్తున్నాం. ఎయిర్ని లోపలికి తీసుకున్నప్పుడు ఆ చెస్ట్ అనేది పైకి మూవ్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ గోస్ డౌన్, వీ బ్రీత్ అవుట్ ఎయిర్. ఇట్ గోస్ డౌన్, వీ బ్రీత్ అవుట్ ఎయిర్. అది డౌన్కి వెళ్ళినప్పుడు ఆ ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అలాగే బ్రీతింగ్ అనేది జరుగుతుంది హ్యూమన్స్. నెక్స్ట్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్. యానిమల్స్ ఆల్సో బ్రీతింగ్ లంగ్స్. నెక్స్ట్, ఫిష్ బ్రీతింగ్ గిల్స్. నెక్స్ట్, సమ్ ఇన్సెక్ట్స్ బ్రీతింగ్ ఎయిర్ హోల్స్. వై? దీస్ ఆర్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ ఓన్లీ can breathe, non living things cannot breathe. Next, living things reproduce. Living things reproduce. A bird lays eggs. All birds a bird lays eggs.
नोट्स रासायन Okay, lesson is completed. ఈ రోజు డిస్కస్ చేసిన లెసన్ నుంచి I write notes. First the words. Living things, non-living things, next human-made things, next natural things, next natural things, stranger, stranger, next breathe, next grow, next reproduce, humans, animals, next process, what are human-made things? What are human-made things? Give three examples. Give three examples. Okay, what are human-made things? Things made by humans are called human-made things. Things made by humans. Things made by humans are called human-made things. Human-made things. Okay, give three examples. Any three examples say buses, next aeroplanes, aeroplanes, and previous or three examples or three examples. Okay, once is your word. First one living things, second one non-living things, third one human-made things, fourth one natural things, fifth one stranger, sixth one breathe, next grow, next reproduce, next humans, next animals. Okay.
Example buses, aeroplanes and bridges are 3 examples. Okay, thank you children.